నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు శిబి చక్రవర్తి యొక్క దాన శౌంఢీరతను చెబుతున్నారు. ఎన్ని దానాలు చేసినా కూడా అన్నిటికన్నా తన శరీరాన్ని కోసి ఒక చిన్న పావురాన్ని రక్షించడం కోసం ఎంత తపన పడ్డాడు అనే విషయాలను చెప్పారు. చెప్పిన తర్వాత ఆ పావురంగా వచ్చిన వాడు సాక్షాత్తుగా వైశ్వానరుడు అనగా అగ్నిదేవుడు, శేనపక్షిగా వచ్చిన వారు సాక్షాత్తుగా దేవేంద్రుడు అని తెలుసుకున్న తర్వాత ఆ వైశ్వానరుడు కూడా ఒక వరాన్ని ఇచ్చాడు. నీవు ఏ భాగాన్నైతే కోసివేశావో అక్కడ ఆ భాగమంతా కూడా సువర్ణమయంగా మారిపోతుంది, పవిత్రమైనటువంటి వాసనలు సుగంధాలు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి, అటువంటి దివ్యమైన శరీరాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అని చెప్పిన తర్వాత ఏతాసాం ప్రజానాం పాలయిత్వా యశస్వీ సురర్షీణామత సమ్మతో భృశం ఏతస్మాత్ పార్శ్వాత్ పురుషో జనిష్యతి కపోతరో మేతి చ తస్య నామ. భవిష్యత్తును కూడా ఆ అగ్నిదేవుడు చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, నీకు ఏ భాగాన్నైతే కోసివేశావో ఆ భాగం నుండే నీకు ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు కూడా కపోత రోముడు అని పిలుస్తారు. అనగా కపోతము అనగా పావురం. పావురాలకి ఏ విధంగా అయితే రోమాలు ఉంటాయో వెంట్రుకలు ఉంటాయో అదే విధమైన వెంట్రుకలు పొంది ఉంటాడు. అలాగే ఇంకొక గొప్ప వరాన్ని కూడా నీకు ఇస్తాను. అదేమిటి అంటే నీవు ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తావు, వారిని చక్కగా నీ సంతానంలాగా నీవు చూసుకుంటావు. రాజులకు దానికన్నా వేరే వరం ఏది కూడా అవసరం లేదు. ప్రజారంజకంగా ప్రజల ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా సమ్మతమైనటువంటి విధానంలో పాలన చేస్తే దానికన్నా సుఖకరమైన రాజ్యం వేరే ఏది ఉంటుందండి. అటువంటి వరాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. అలాగే దేవతలు ఋషులు వారందరూ కూడా నిన్ను అలాగే నీ కుమారుడిని సత్కరిస్తారు. అటువంటి గొప్ప వరాలను తను ఇచ్చిన తర్వాత కపోతరోమాణం శిబినోద్భిదం పుత్రం ప్రాప్స్యసి నృపవృష సంహననం యశో దీప్యమానం ద్రష్టాసి శూరం వృషభం సౌరథానాం. ఓ మహారాజా, ఓ శిబి చక్రవర్తి, నీ కాబోయే శిశువు అనగా నీ కుమారుడు భవిష్యత్తులో నీ జంగను అనగా నీ తొడను ఛేదించుకుని అతను పుడతాడు. అందుకోసమే అతన్ని ఔద్భిదుడు అని కూడా పిలుస్తారు. అతనికి కపోతం వలె రోమాలుంటాయి, కపోత రోముడుగా ఉంటాడు. నీవు ఏ విధంగా అయితే కీర్తిమంతుడిగా ఉన్నావో అటువంటి గొప్ప కీర్తిని కూడా తనే పొందుతాడు. నీ సురథ వంశం అనగా నీ తల్లిదండ్రుల యొక్క వంశం ఏదైతే ఉందో ఆ వంశంలో గొప్పదైనటువంటి స్థానాన్ని పొందుతాడు అని చెబుతూ ఇక్కడికి 197వ అధ్యాయంలో శిబి చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని మార్కండే మహర్షి గారు అనుగ్రహించారు. తదుపరి 198వ అధ్యాయంలో జరిగిన విషయాన్ని వైశంపాయని మహర్షి గారు చెబుతూ వైశంపాయన ఉవాచ భూయ ఏవ మహాభాగ్యం కథ్యతామిత్యబ్రవీత్ పాండవో మార్కండేయం. మరొక గద్య భాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ పాండవ అనగా పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజు మార్కండేయ మహర్షి గారిని అడుగుతున్నాడు, మరొక పరాక్రమవంతులు సత్యసంధులైనటువంటి రాజుల చరిత్రను నాకు ఉపదేశించండి అని కోరగా అథాచష్ట మార్కండేయ అష్టకస్య వైశ్వామిత్రేరశ్వమేధే సర్వే రాజానః ప్రాగచ్చన్. అందుకు సమాధానంగా మార్కండేయ మహర్షి గారు చెబుతూ విశ్వామిత్ర మహర్షి యొక్క కుమారుడైనటువంటి అష్టకుడు అతను కూడా ఒక గొప్ప అశ్వమేధాన్ని చేశాడు. అతన్ని ఇక్కడ రాజుగానే కీర్తిస్తున్నారు. అతను కూడా విశ్వామిత్ర మహర్షికి మాధవి అనే తన భార్య ద్వారా పుట్టినవాడు. అతను గొప్ప అశ్వమేధ యాగాన్ని చేశాడు. అశ్వమేధ యాగానికి ఎందరో రాజులు ఋషులు దేవతలందరూ కూడా వచ్చారు. భ్రాతరశ్చాస్య ప్రతర్దనో వసుమనాహ శిబిః ఔషీనర ఇతి. ఆ అష్టకునికి 3 సోదరులు ఉన్నారు. ప్రతర్దనుడు, వసుమనసుడు, ఉషీనరుడు అనగా శిబి. సచ సమాప్త యజ్ఞ భ్రాతృభిః సహ
రథేన ప్రాయాత్ తే చ నారదమాగచ్చంత మవిద్యారోహతు భవాన్ రథమిద్య బ్రువన్. వారందరూ కూడా అశ్వమేధ యాగాన్ని చేశారు. ఆ అశ్వమేధ యాగం యొక్క పుణ్యఫల పరిపాకం ఎటువంటిదో చూడండి. వీరందరూ కూడా అన్నదమ్ములందరూ కలిసి ఒక రథాన్ని అధిరోహించి ఆ రథం పైనే సశరీరంగా వారందరూ కూడా స్వర్గానికి వెళ్తూ ఉన్నారు. అంత గొప్పగా వారందరూ కూడా యాగం చేశారు. యాగం చేసి స్వర్గానికి వెళ్ళే సందర్భంలో ఆ రథ మార్గంలోనే మధ్యలోనే నారద మహర్షి గారు తారసపడ్డారు. నారద మహర్షి గారు వీరందరూ కూడా నమస్కరించి వారి దగ్గర వినయంతో నిలబడి వారందరూ కూడా వారిని ప్రశ్నించి వారిని ప్రార్థన చేశారు. స్వామి, మీరు కూడా మా రథం పైన రండి అని అడగగా తాం స్తథేత్యుక్త్వా రథమారురోహ, అలాగే అని చెప్పి నారద మహర్షి గారు కూడా వీరితో పాటే ఆ రథాన్ని అధిరోహించారు. అథ తేషామేక సురర్షిం నారదమబ్రవీత్. యథాలాపంగా వీరందరూ కూడా నామస్మరణ, పరమాత్మ యొక్క నామస్మరణ, హరినామస్మరణ చేస్తూ స్వర్గలోకానికి వెళ్తూ ఉన్నారు. వెళ్లే సందర్భంలో నారద మహర్షి గారిని ఈ అన్నదమ్ముల్లో ఒకడు అని చెప్పేశారు. ఇక్కడ ఎవరని స్పష్టంగా చెప్పలేదు, కానీ మహాభారతం అన్నదమ్ముల్లో ఒకడు నారద మహర్షి గారిని అడుగుతూ ఉన్నారు. ప్రసాద్య భగవంతం కించిదిచ్ఛైకం ప్రష్టుమితి. ఓ మహర్షి అని వారిని స్తోత్రం చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత మీతో నేను కొంచెం మాట్లాడవలసి ఉన్నది, మాట్లాడవచ్చా అని అనుజ్ఞను అడుగుతూ ఉన్నాడు. పెద్దవారితో మనం మాట్లాడే సందర్భాన్ని ఎన్ని మనకు పరమాత్మ కల్పించినా కూడా వారి యొక్క అనగా ఆ పెద్దవారి యొక్క అనుజ్ఞ లేనిదే వారితో మనం యథాలాపంగా మాట్లాడకూడదు. అదే విషయాన్ని ఇక్కడ మహాభారతం మనకు స్పష్టంగా చెబుతోంది. పృచ్ఛైత్యబ్రవీత్ ఋషి, అలాగే అడగమని నారద మహర్షి గారు చెప్పారు. సోబ్రవీత్ ఆయుష్మంతః సర్వగుణ ప్రముదితాః అథాయుష్మంత స్వర్గస్థానం చతుర్భిర్యాతవ్యం స్యాత్ కోవతరేత్ అయమష్టకో అవతరేదిత్యబ్రవీత్ ఋషి. అప్పుడా యువకుడు ఇలా అడుగుతున్నాడు, అనగా ఈ నలుగురు అన్నదమ్ముల్లో ఒకడు అడుగుతున్నాడు, ఓ స్వామి, ఓ నారద మహర్షి, మీరెప్పుడూ కూడా త్రిలోక సంచారం చేస్తూ ఉంటారు కదా, మీకు ఎన్నో విషయాలు తెలుసు కదా, అలాగే మేము అన్నదమ్ములు ఉన్నాం, మేమందరం కూడా సర్వగుణ సంపన్నులము, ఎన్నో యజ్ఞయాగాలు చేశాం, ఎన్నో దానాలు చేశాం, ఎంతో దీర్ఘమైనటువంటి ఆయుష్ ప్రమాణాన్ని కూడా మేము పొందాం. ఆ విధంగా మేమందరం కూడా సుఖంగానే ఈ లోకంలోనే ఉన్నాము. కానీ ఒక చిన్న జిజ్ఞాస, మేము నలుగురం అలా వెళ్తున్నాం కదా స్వర్గలోకానికి, వెళ్ళే సందర్భంలో అక్కడ నుండి తిరిగి త్వరగా ఎవరైతే భూలోకానికి వస్తాడు అంటే స్వర్గలోకంలో ఎంతవరకు ఉండవచ్చు అంటే తమ పుణ్యం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా స్వర్గంలో ఉండవచ్చు. అంత అనగా దీర్ఘకాలం వరకు కూడా స్వర్గంలో ఉండే విధంగా ఎవరు ఏ ముగ్గురు పుణ్యాన్ని ఎక్కువ చేశారు, ఎవడు అనగా చివరిగా ఎవడు మాత్రం పుణ్యాన్ని తక్కువగా చేశాడు అని మహర్షి గారిని అడగగా అందుకు మహర్షి గారు చెబుతున్నారు, అయమష్టకో అవతరేత్. అదిగో ఈ అష్టకుడు ఉన్నాడు కదా, ఇప్పుడే అశ్వమేధ యాగాన్ని చేశాడు కదా, ఇతనే త్వరగా భూలోకానికి వస్తాడు అని మహర్షి గారు సెలవిచ్చారు. కిం కారణమిత్యపృచ్ఛత. అయ్యా దానికి ఏమైనా కారణం ఉందా, అతను ఏ పాపం చేశాడు, లేకపోతే ఎక్కడ పుణ్యభాగం అతనిది తరిగిపోయింది అని అడగగా అందుకు దీర్ఘంగా మహర్షి గారు చెబుతూ, అథాచష్ట అష్టకస్య గృహే మయా ఉషితం. నేను కూడా ఇంతకుముందు నారద మహర్షి గారు చెబుతున్నారు ఆ నలుగురికి కూడా, ఇంతకుముందు నేను కూడా ఒక సందర్భంలో ఆ అష్టకుని ఇంట్లో నివాసం చేసుకోవలసినదిగా కొంతకాలం నేను అక్కడ ఉన్నాను. సమాం రథేన అనుప్రవహత అథాపశ్యం అనేకాని గోసహస్రాణి వర్షో వివిక్తాని తమహమపృచ్ఛం కస్య ఇమే గావః ఇతి. ఒకసారి నేను అతని ఇంట్లో ఉన్నాను కొద్ది రోజులు, ఒకసారి అతను వ్యాహాళి కోసం అనగా విహారయాత్ర కోసం నన్ను కూడా రథంలో అలా ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే సందర్భంలో కొన్ని వేల గోవులు ఉన్నాయి, అవన్నీ కూడా విభిన్నమైనటువంటి వర్ణాలతో చాలా శోభాయమానంగా ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ అలా మేత మేస్తూ ఉన్నాయి. అన్ని గోవుల యొక్క మందలను చూసి నాకు ఎంతో ఆనందం కలిగింది. కస్సి మే గావః అనగా ఈ గోవులన్నీ కూడా ఎవరివి అని నేను ఈ అష్టకుడిని అడిగాను. ఇతి సోబ్రవీత్ మయా నిసుష్టా ఇత్యేతాః తేనేవ స్వయం శ్లాఘతి కథితేన. అతను ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా ఫలానా వారివని చెప్పకుండా ఇవన్నీ కూడా నేనే దానంగా ఇచ్చాను అని చెప్పేసుకున్నాడు. ఏష అతత్రిభిః యాతవ్యం సాంప్రతం కోవతరేత్. ఈ విధంగా తను చేసినటువంటి పుణ్యకార్యాన్ని
తనే శ్లాఘన చేసుకున్నాను, తనే పొగుడుకున్నాడు కాబట్టి ఈ అష్టకుడే మొట్టమొదటిగా మీ ముగ్గురి కన్నా ముందుగా కిందికి వస్తాడు అని మహర్షి గారు సెలవిచ్చారు. అంతదాకా ఊరుకోలేదు, మరొకసారి అడుగుతున్నారు. సరే, ఇంకా మీ ముగ్గురున్నాం కదా, ప్రతర్దనుడు, వసుమనసుడు, ఉషీనరుడు ముగ్గురున్నాం కదా, వీరి ముగ్గురులో మొదట ఎవరొస్తారు అనగా అష్టకుడి కన్నా ఇంకాస్త పుణ్యాన్ని ఎక్కువగా చేసిన వారు ఎవరు అని అడగగా అందుకు మహర్షి గారు చెబుతున్నారు, ప్రతర్తన ఇద్య ప్రవీదృషి. అదుగో ఈ ప్రతర్దనుడు ముందుగా వస్తాడు. తత్ర కిం కారణం, అందుకేమైనా కారణమున్నదా? ప్రతర్దనస్యాపి గృహే మయోషితం సమాం రథేన అనుప్రావహత. అందుకు మహర్షి గారు చెబుతున్నారు, ఏ విధంగా అయితే అష్టకుడి ఇంట్లో నేను కొంతకాలం ఉన్నానో అదేవిధంగా ప్రతర్దుని ఇంట కూడా నేను ఉన్నాను. అతను కూడా నన్ను ఓ రోజు రథం పైన అలా ఎక్కించుకుని వ్యాహాళి కోసం తీసుకెళ్ళాడు. అథైనం బ్రాహ్మణో భిక్షేతాశ్వం మే దదాతు భవాన్ నివృత్తో దాస్యామీత్యబ్రవీత్. అలా దారిలో వెళ్లే సందర్భంలో ఒక బ్రాహ్మణుడు ఎదురుపడి రథాన్ని ఆపి ఆ రాజుగారికి అడుగుతున్నాడట, నాకు ఒక అశ్వాన్ని దానం ఇవ్వమని. కానీ ప్రతర్దనుడు చెప్పాడు, లేదు, నేను వ్యాహాళి కోసం వెళుతూ ఉన్నాను, తిరిగి వచ్చిన తర్వాత నీకు దానమిస్తాను అని చెప్పాను. బ్రాహ్మణం త్వరితమేవ దీయతామిత్యబ్రవీత్. ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, కుదరదు, నాకు వెంటనే అశ్వం దానంగా కావాలి, ఇప్పుడే కావాలి అని అడిగాడు. బ్రాహ్మణస్త్వరితమేవ స బ్రాహ్మణస్త్వైవ ముక్త్వా దక్షిణం పార్శ్వమదదత. సరే, ఆ బ్రాహ్మణుడు అంత కోరుతున్నాడు కాబట్టి తన కుడి భాగంలో ఉండేటువంటి ఒక అశ్వాన్ని దానమిచ్చాడు. అలా కాస్త ముందుకు వెళ్లే సందర్భంలో అథ అన్యోపి అశ్వార్థి బ్రాహ్మణ ఆగచ్చత. ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి అడుగుతున్నాడు, నాకు ఒక అశ్వాన్ని దానం ఇవ్వమని. తథైవ చైనముక్త్వా వామపార్శ్వస్థితం అభ్యదాత్ అత ప్రాయాత్. అతని కూడా చెప్పాడు, లేదయ్యా నేను వ్యాహాళికి వెళ్తున్నాను, తిరిగి వచ్చిస్తానంటే కుదరదు, నాకు ఇప్పుడే కావాలన్నాడు. వెంటనే తన ఎడవ భాగంలో ఉండేటువంటి ఒక అశ్వాన్ని దానంగా ఇచ్చాడు. పునరపిచ అన్యోపి అశ్వార్థి బ్రాహ్మణో ఆగచ్చత. ఇంకాస్త ముందుకు వెళితే ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి అశ్వాన్ని అడిగాడు. కాసేపు తర్వాత ఇస్తారంటే కుదరదు, ఇప్పుడే కావాలన్నాడు. వెంటనే త్వరితోత తస్మై అపసహ్య వామం దుర్యమదదత. ఇక ఆలోచించకుండా ఆ మూడవ బ్రాహ్మణుడికి కూడా ఎడమ భాగంలో ఉండేటువంటి మరొక అశ్వాన్ని దానంగా ఇచ్చాడు. అథ ప్రాయాత్. ఇంకా ముందుకు వెళ్తున్నాడు. పునరన్య ఆగచ్చత అశ్వార్థి బ్రాహ్మణ తమబ్రవీత్ అతియాతో దాస్యామీతి. ఇంకొక బ్రాహ్మణుడు, నాలుగో బ్రాహ్మణుడు వచ్చాడు. అతనుగా అశ్వాన్ని దానంగా అడిగాడు. తర్వాత ఇస్తానంటే కుదరదన్నాడు, ఇప్పుడే కావాలన్నాడు. ఇక వెంటనే త్వరితమేవమేవ దీయతామిత్యబ్రవీత్. వెంటనే నాకు ఇప్పుడే, నీవెప్పుడో వస్తాను, ఎప్పుడో ఇస్తానంటే కుదరదు, వెంటనే దానం ఇవ్వమని అడిగాడు. బ్రాహ్మణ తస్మై దత్వాశ్వం రథం ధురం గృహ్ణత వ్యాహృతం బ్రాహ్మణానాం సాంప్రతం నాస్తి కించిదితి. ఇక దారి లేక తన దగ్గర ఉండేటువంటి నాలుగవ అశ్వాన్ని కూడా దానంగా ఇచ్చాడు. వారందరూ కూడా అశ్వాలను అడగడం, అది కూడా వెంటనే కావాలని అడగడం. ఈ ప్రతర్దనుడు కూడా ఏమీ ఆలోచించకుండా వారికి అశ్వాలు అయితే ఇచ్చేశాడు. ఇచ్చేంత వరకు బాగుంది. తర్వాత అతను అంటూ ఉన్నాడు, వ్యాహృతం బ్రాహ్మణానాం సాంప్రతం నాస్తి కించిదితి. ఈ బ్రాహ్మణులను కూడా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? ఇది సరి అయిన విధానం కాదు కదా దానం అడగడంలో అని ఆ బ్రాహ్మణులని నిందిస్తూ ఉన్నాడు. యయేష దదాతి చ అసూయతి చ తేన వ్యాహృతేన తథా అవతరేత. ఆ విధంగా తను దానమైతే ఇస్తున్నాడు, దానం ఇచ్చే సందర్భంలో ఎటువంటి భావన లేదు. అసూయతి, వారిపైన వారు నిందిస్తూ ఉన్నాడు. అలాగే వారి యొక్క గుణగణాలను, వారి యొక్క దోషాలను చెప్పడం అనేది దాతకు సరి అయిన లక్షణం కాదు. దాతగా ఉన్నవాడు అనగా దానాన్ని ఇచ్చేవాడు చాలా ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉండాలి. దానం తీసుకునే వారిపైన సద్భావన ఉండాలి. దానం తీసుకునేవాడు సాక్షాత్తు పరబ్రహ్మ, పరమాత్మయే ఒక రూపంతో వచ్చి దానం తీసుకుంటున్నాడంటే అది పరమాత్మకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవాన్ని మనం ఇస్తూ ఉండాలి. కానీ ఇతను బ్రాహ్మణులు నిందిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా అష్టకుడి తర్వాత స్వర్గం నుండి త్వరగా వచ్చేవాడిలో ప్రతర్దనుడే. అంటే తర్వాత మరొక ప్రశ్న వేస్తున్నారు, అతద్వాభ్యాం యాతవ్యమితి కో అవతరేత. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరులో అనగా వసుమనసుడు, ఉషీనరుడు, శిబి చక్రవర్తి, వీరిద్దరిలో ఎవరు ముందుగా వస్తారు అని అడిగారట. అందుకు నారద మహర్షి గారు చెబుతున్నారు, వసుమన అవతరేతిద్యబ్రవీద్ ఋషి. అదుగో వసుమనుడు, శిబి చక్రవర్తి వీరిద్దరిలో వసుమనుసుడే త్వరగా వస్తాడు. కిం కారణం ఇత్యపృచ్ఛత.
దానికి కారణం ఏమిటి అని అడిగితే అథాచష్ట నారద మహర్షి గారు చెబుతున్నారు, అహం పరిభ్రమన్ వసుమనసో గృహముపస్థిత. అయా, నేను ఆ విధంగా త్రిలోక సంచారం చేస్తూ ఒకసారి ఈ వసుమనుసుడి యొక్క గృహంలో నేను వాసం చేశాను. స్వస్తి వచనమాసీత్, అక్కడ అందరూ కూడా ఆశీర్వచనం చేస్తున్నారు. సామాన్యంగా రాజుకు ప్రతిరోజు కూడా స్వస్తివాచనం చేస్తూ ఉంటారు, అనగా పుణ్యాహ వాచనం అని అర్థం. ప్రతిరోజు కూడా రాజు విరివిగా దానమిస్తూ బ్రాహ్మణులను పిలిచి దానమిచ్చి వారి ద్వారా స్వస్తి వాక్యాలంతా ఆశీర్వాదంగా పొందిన తర్వాతే తను తన మిగతా కార్యాలను చేయవలసి ఉంటుంది. ఇది రాజు యొక్క ధర్మం. ఆ విధంగా స్వస్తివాచనం జరుగుతుంది. పుష్పరథస్య ప్రయోజనైన తమహమన్వగచ్చం స్వస్తి వాచితేషు బ్రాహ్మణేషు రథో బ్రాహ్మణానాం దర్శితః. అక్కడ ఒక రథం ఉంది. ఆ రథం పేరు పుష్పరథము. ఈ పుష్పరథం అంటే ఏమిటో తెలుసా? నారద మహర్షి గారు చెబుతున్నారు, తిరుగులేదు, అనగా దీనిపైన వెళుతూ ఉంటే మనం అలా వెళుతూ ఉండడమే. ఏదైనా కొండ వచ్చింది, లేకపోతే పెద్ద చెట్లు వచ్చాయి, లేకపోతే పెద్ద పుట్టలు వచ్చాయి, పర్వతాలు వచ్చాయి, అవేవి ఉన్నా కూడా దానిపై నుండి అలా ఎగురుకుంటూ వెళుతూ ఈ రథం అవలీలగా అందరిని కూడా అన్నిటిని కూడా దాటివేస్తుంది. అంతటి దివ్యమైనటువంటి రథం అది. అటువంటి రథాన్ని అందరికి చూపిస్తూ ఉన్నాడు. బ్రాహ్మణేషు రథో బ్రాహ్మణానాం దర్శితః. బ్రాహ్మణ ఆశీర్వాదం అంతా ముగిసిన తర్వాత ఆ రాజు అక్కడున్న వారందరూ కూడా ఆ రథం యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఉంటే నారద మహర్షి గారు చెబుతున్నారు, తమహం రథం ప్రాశంసమథ. నారద మహర్షి గారు కూడా ఆ రథాన్ని మెచ్చుకుంటూ ఉన్నారట. రాజా అబ్రవీత్ భగవత రథ ప్రశస్తః ఏషో భగవతో రథ ఇతి. ఆ రాజుకు మనసులో ఏమనిపించిందో ఏమో కానీ రాజు అంటున్నాడట, ఓ మహర్షి, మీరు ఈ రథాన్ని ఇంత పొగుడుతున్నారంటే ఈ రథం పైన మీకు ఆసక్తి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, అందుకోసం ఈ రథం మీదే అని అన్నాడు. దానమైతే ఇవ్వలేదు. నారద మహర్షి గారు ఆ మాట అన్న తర్వాత కొంతకాలం నుండి వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అత కదాచిత్ పునరపి అహం ఉపస్థితః పునరేవచ రథ ప్రయోజనమాసీత్. నారద మహర్షి గారు కొంతకాలం అంతా కూడా త్రిలోక సంచారం చేస్తూ మరొకసారి ఈ ప్రతర్ధనుడి దగ్గరికి వచ్చారు. ఈ ప్రతర్ధనుడు తను ఆ స్వస్తివాచనం జరిగే సందర్భమే. అప్పుడు కూడా రథాన్ని పరిచయం చేస్తూ ఊరుకుండకుండా మరొకసారి మహర్షి గారు చెబుతున్నాడు, సమ్యక్ అయమేష భగవతః ఇత్యేవం రాజా అబ్రవీత్. మరొకసారి గుర్తు చేశాడట, స్వామి ఈ రథం మీదే అని రెండవసారి చెప్పాడు. ఇతి పునరేవ తృతీయం స్వస్తివాచనం సమభావయం అథ రాజా బ్రాహ్మణానాం దర్శయన్ అభిప్రేక్ష బ్రవీత్. ఇక రెండవసారి కూడా అయిపోయింది. రెండవసారి అయిన తర్వాత త్రిలోక సంచారానికి వెళ్ళి మరొకసారి మూడొకసారి వచ్చినప్పుడు కూడా ఈ ప్రతర్ధనుడు ఇదే మాటనే అంటున్నాడు. అక్కడ ఉన్న అందరి ముందు, అదిగో స్వామి నారద మహర్షి ఈ రథం మీదే అని అంటున్నాడు, కానీ ఆ రథాన్ని మహర్షి గారికి అప్పచెప్పటం లేదు. అథో భగవతా పుష్పరథస్య స్వస్తి వచనాని సుష్టు సంభావితాని ఏతద్రోహవచనే నావతరేత. మహర్షి ఈ పుష్పరథం కోసం స్వస్తివచన కార్యక్రమాన్ని బాగా నిర్వహించారు అని నిందించని మాటలైతే పరుషంగా లేవు, కానీ ఆ విధంగా మాట్లాడుతున్నారు. అంటే మీరింతవరకు కూడా నాకు ఆశీర్వచనాన్ని ఎందుకు ఇస్తున్నారు అంటే, ఈ రథం కోసం మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నారు, ఈ రథం కోసమే మీరు ఇన్నిసార్లు నా ఇంటికి వస్తూ ఉన్నారు అనే భావనతో ప్రతర్ధనుడు పరుషంగా మాట్లాడాడు. అటువంటి పాపం చేశాడు కాబట్టి, అనగా మనం దానం చెయ్యాలి అంటే మనస్సులో సంకల్పం చేస్తే చాలు, ఆ పదార్థం పరాయత్తమే, పరాధీనమే. అంటే ఉదాహరణకి నా దగ్గర కొంత ధనం ఉంది అని అనుకుందాం. ఆ ధనాన్ని నేను చేతి నుండి ఇంకొకరి చేతికి ఇవ్వక్కర్లేదు. నేను మనస్సులో సంకల్పం చేసుకున్నా కూడా, లేకపోతే నేను మాటతో చెప్పినా కూడా, అయ్యా ఈ ధనం నీది అని అన్నా కూడా ఆ ధనం పరువులదే అయిపోతుంది, నాది కాదు. దానిపైన మా అధీనత అనేది ఎవరికి ఉండదు. ఆ ధనానికి, ఆ సంపదలకు మరొకరే స్వామిగా ఉంటారు. ఆ విధంగా మనం మాట్లాడాలి, కానీ ఎప్పుడు కూడా ఏదో వ్యవహారంగా ఈ ఇల్లు మీదే అనుకోండి అని దానిలో భావన ఏమిటి అంటే, ఈ ఇంట్లో మీరంత స్వేచ్ఛగా ఉండని అర్థమే, కానీ ఈ ఇల్లు మొత్తం మీదని మనం మాటతో కూడా చెప్పకూడదు. చెబితే ఎంత పాపమో చూడండి. ఇక్కడ ఈ ప్రతర్ధనుడి యొక్క వృత్తాంతం ద్వారా తెలిసి వస్తుంది. కానీ ఇన్నిసార్లు, 3 సార్లు, 2 సార్లు అయితే కాస్త ఈ రథం మీదే అని చెప్పాడు. 3వసారి అంటున్నాడు, మీరు స్వస్తివాచన కార్యక్రమానికే వస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ రథం పైన మీకు వ్యామోహం ఉంది అని కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు.
నారద మహర్షి గారు వారందరూ కూడా పరమ విరక్త శిఖామణి, వారికి ఎటువంటి సంపదలు కూడా అవసరం లేదు. అలా త్రిలోకంలో కూడా సంచారం చేస్తూ 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 ఒక్కొక్క అడుగు పెడుతూ కూడా నారాయణ యొక్క స్మరణ చేస్తూ చేస్తూ అటువంటి రథాలని కొన్ని లక్షలు పొందవచ్చు. అంత గొప్ప తపస్సంపన్నులు. వారికి రథమే అవసరం లేదు. కానీ ఈ ప్రతర్దుని పరీక్షించడం కోసం ఇలా చేశారు మహర్షి గారు. పరీక్షలో అతను ఓడిపోయాడు. అలాగే ఈ విధంగా కపటంతో మాట్లాడాడు కాబట్టి ఈ వసుమనసుడు వెంటనే మొదటిగా వస్తాడు అని చెప్పారు. ఇక అనగా ముగ్గురు కూడా జరిగిపోయారు, ఆ పోటీ నుండి తొలగిపోయారు. ముగ్గురు ఎవరెవరుంటే అష్టకుడు, ప్రతర్దనుడు, వసుమనసుడు. మిగిలిన వారు శిబి చక్రవర్తి ఒక్కడే. ఈ ముగ్గురు కలిసి మహర్షిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అథైకేన యాతవ్యం స్యాత్ కోవతరేత. స్వామి, మా ముగ్గురిని వదిలేయండి, ఇక మీతో పాటు శిబి చక్రవర్తి వస్తాడు కదా, ఈ శిబి చక్రవర్తి మరియు మీరిద్దరు కూడా స్వర్గానికి వెళ్తారు, మీ ఇద్దరిలో ముందుగా ఎవరు వస్తారు అని అడిగాడట. అడిగితే అందుకు నారద మహర్షి గారు ఎంత సుందరంగా వారు సమాధానం ఇస్తున్నారు అంటే, పరమ విరక్త శిఖామణులు వారెప్పుడు కూడా సత్యాన్ని పలుకుతారు. ఎటువంటి స్వార్థం లేని మాటలు వారివి. వారు చెబుతున్నారు, పునర్నారద ఆహ శిబిర్యాయాత్ అహం అవతరేయం. అయ్యా, నేను మరియు శిబి చక్రవర్తి అనగా మనం 5గురు వెళ్తాం. అందులో ప్రతర్దనుడు, వసుమనసుడు, అష్టకుడు ఈ ముగ్గురు కూడా ముందుగానే వచ్చేస్తారు. మిగిలిన వారం మేమిద్దరమే, శిబి చక్రవర్తి మరియు నేను. కానీ మా ఇద్దరిలో కూడా అధికమైనటువంటి పుణ్యాన్ని చేసిన వాడు శిబి చక్రవర్తి అని నారద మహర్షి గారు చెబుతూ ఉన్నారు. నారద మహర్షి గారు చెబుతూ అహం అవతరేయం, శిబి చక్రవర్తికి ఉన్నా నేనే ముందుగా కిందికి రావాల్సి వస్తుంది. వారు ముగ్గురు కూడా ఆశ్చర్యపోయారు. స్వామి, ఎప్పుడూ కూడా హరినామస్మరణ చేసే మీరెక్కడా, శిబి చక్రవర్తి ఎక్కడా, అంత గొప్ప పుణ్యాన్ని పొందడానికి ఏమైనా కారణమున్నదా అని అడగగా, అసావహం శిబి సమో నాస్తి యతో బ్రహ్మణ కశ్చిదేనమబ్రవీత్. శిబి చక్రవర్తి అంటే ఏమనుకుంటున్నావయ్యా, అతను సామాన్యుడు అనుకున్నావా? సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారే చెప్పారు. శిబేహే అన్నార్థ్యస్మీతి అబ్రవీత్ శిబి కిం క్రియతాం ఆజ్ఞాపయతు భవానితి. ఆ శిబి చక్రవర్తి ఒకసారి దానం ఇస్తూ ఉన్నాడు. దానం ఇచ్చే సందర్భంలో ఒక జ్ఞాని వచ్చారు, ఒక మహాతపస్వి వచ్చారు. వారు వచ్చి శిబి చక్రవర్తిని ఆజ్ఞాపించారు, నాకు కూడా దానం ఇవ్వమని. అతను అడిగాడు, కిం క్రియతాం ఆజ్ఞాపయతు భవాన్. స్వామి, మిమ్మల్ని నేను ఏ విధంగా సేవించుకోగలను, నన్ను ఆజ్ఞాపించండి అని అడగగా అందుకు ఆ బ్రహ్మజ్ఞాని చెప్పారట, అథైనం బ్రాహ్మణో అబ్రవీత్ యగేషతే పుత్రో బృహద్గర్భో నామ ఏష ప్రమాతవ్య ఇతి. ఆ మహర్షి గారు చెప్పారు, అదిగో నీ కుమారుడు ఎవరైతే బృహద్గర్భుడున్నాడో ఈ బృహద్గర్భుడిని వధించు, ఇతన్ని సంహరించు. ఇది తమేనం సంస్కురు అన్నం చ ఉపాదాయ తతోహం ప్రతీక్ష ఇతి. ఎంత ఘోరమైనటువంటి కోరికండి. అన్నం ఇవ్వమని అడగవచ్చు, లేకపోతే రథాలు ఇవ్వమని అడగవచ్చు, ధనాన్ని ఇవ్వమని అడగవచ్చు, గోదానాన్ని అడగవచ్చు. నీ కుమారుణ్ణి చంపి ఆ కుమారుడు యొక్క మాంసంతో నాకు అన్నాన్ని అనగా ఖాద్య పదార్థాలు నీకు వండమని ఆ బ్రాహ్మణుడు చెప్పాడట. చెప్పి ఆ అన్నాన్ని తయారు చేసిన తర్వాత నా కోసం నీవు ప్రతీక్ష చేయవలసి ఉంటుంది, నా కోసం నీవు వేచి చూడాలి అని చెప్పగా ఈ శిబి చక్రవర్తి యొక్క గొప్పతనం చూడండి. తతః పుత్రం ప్రమాథ్య సంస్కృత్య విధినా సాధయిత్వా పాత్ర్యాం అర్చయిత్వా శిరసా ప్రతిగృహ్య బ్రాహ్మణం అమృగయత్. ఎంత గొప్ప దాన శౌండీరత ఆ శిబి చక్రవర్తిది. తను కూడా ఆ కుమారుని వధించాడు, అతని మాంసంతో అన్నాన్ని వండేశాడు. వండిన తర్వాత ఆ పాత్రను తన తలపైన పెట్టుకొని, అనగా మహర్షి ఏదైతే అన్నాన్ని భుజించాలో తను తన తలపైన పెట్టుకొని ఆ బ్రహ్మజ్ఞాని కోసం వెతుకుతూ ఉన్నాడు తన రాజ్యమంతటా కూడా. ఎక్కడ వెతికినా కూడా ఆ బ్రాహ్మణుడు దొరకటం లేదు. ఇక ఆ బ్రాహ్మణుడు ఎక్కడ దొరికాడు, తదుపరి జరిగిన వృత్తాంతాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.